హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నా. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హ్యాపీ శుక్రవారం. ఈరోజు శుక్రవారం కదా, పొద్దున్నే అయితే చర్చికి అయితే రెడీ అవుతున్నాను. పని అంతా వేసేసిన. ఇంకా మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళాడు. ఈరోజు చాలా లేట్ అయింది. ఇంకొకటి మెంతులు పెట్టుకోవడం కూడా ఈరోజు లేట్గా పెట్టుకున్నాను, లేట్గా లేచినాను. ఉపవాస ప్రార్థనలు దాదాపు ఇది 2వ వారం అనమాట. ఇంకా ఈ నెల ఏముందండి, ఇంకా రేపు ఎల్లుండి ఇంకా 2 డేస్ ఉంటే ఈ నెల అయిపోయా. రేపొక్క రోజే లేండి, మళ్ళీ 2 డేస్ ఏం కాదు, రేపొక్క రోజే. మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మీకు ఒకటైతే చూపించాలా. ఇదేంటంటే అప్పుడప్పుడు వారానికి ఒక 2 సార్లు నా మెంతులు. చాలామంది ఏంటంటే నైట్ నానబెట్టుకొని పొద్దున్నే ఉదయాన్నే మళ్ళీ దాన్ని మిక్సీ పట్టుకొని తల కట్టుకోలేరు, అంత టైం కూడా వాళ్ళకు లేదనమాట. నేనైతే ఇలా పొడి వేసి పెట్టుకున్నాను, మొత్తం పొడి వేసి పెట్టుకున్నా. పొడి వేసి పెట్టుకున్న దాన్ని వేడి వేడి నీళ్ళల్లో అంత పౌడర్ వేసుకొని కలిపి ఒక అర్ధగంట ఉండిచ్చి ఇంకా తల పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు వేసుకోవడం అంటారు దీన్ని. ఇటైతే పెట్టుకున్నా. మేము కూడా చెప్దామని, జుట్టు ఊడకుండా ఒత్తుగా రావడానికి మెయిన్గా జుట్టు ఊడకుండా. జుట్టు అయితే ఊడదు, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా వరకు నేను రోజు కాకుండా కూడా వారానికి ఒక 2-3 సార్లు పెట్టుకుంటాంట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తే బాగుంటుంది. ఆల్మోస్ట్ రెడీ అయినా. కొన్ని బట్టలు ఉన్నాయి, నిన్న ఉతికేసింది. ఆ బట్టలు ఉతికినేటివి నిన్నటివి ఉతికినేటివి ఉన్నాయన్నమాట. అవి మట్టేసి పోవడమే. ఆ చర్చి స్టార్ట్ అయి ఉంటుంది. ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు మామూలుగా అయితే నేను 8:30కు 9:30 కల్లా తినేస్తా రోజు అన్నము. ఇంకా శుక్రవారం ఉండాలనుకుంటున్నా. బేసిక్గా అయితే చెప్పకూడదు. ఈరోజు నేను పప్పు చేసిన, ఉల్లిగడ్డ చట్నీ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ అన్నము. వచ్చిన తర్వాత పక్కన మామిడికాయ చెట్టు ఉంది కదా, మామిడికాయలు తెంపి ఒకటి తెంపి చట్నీ చేయాలనుకుంటున్నా. చూద్దాం ఎలా వస్తుందో. చేస్తానో లేదో, వచ్చినాక ఇంకా 3కి అటు వస్తా. చేస్తానో లేదో చూడాల. ఇప్పుడైతే వెళ్ళాలా ఫాస్ట్గా, చాలా లేట్ అయింది. బైబిల్ అయితే ఆడుంది. ఇంకేం లేదు నేను తీసుకునేది, బైబిల్ ఒకటేమో. వచ్చిన తర్వాత చట్నీ చేస్తానో చెయ్యనో అర్థం కాలేదు. ఇప్పుడు చాలా దూరం నడుచుకుంటూ పోవాలా.
సండే సండే పోతా ఏం మామూలుగా అయితే. ఇప్పుడు ఉపవాస ప్రార్థన కాబట్టి ఆదివారం కట్ చేసి శుక్రవారం జుట్టు అల్లుకొని ఉంటే బాగుండు, కానీ ఆరలేదు. ఆరుకున్నప్పుడు అల్లుకుంటే అంతా జలుబు వచ్చేస్తుంది. ఓకే, పోయేస్తా. లేట్ అయ్యింది, త్వరగా వెళ్ళాలి. ఏంటో ఇక్కడ బస్సులు ఉన్నాయి, ఎల్లో కలర్, అర్థం కావట్లేదు. ఇదైతే ఎంత బాగుందో చూడండి చర్చి, నాకైతే చాలా నచ్చింది. చాలా పెద్ద చర్చి, చాలామంది పడతారు దాంట్లో. ఇప్పుడు నేను వచ్చేదైతే ఈ చర్చికి. నేను వచ్చే చర్చి చాలా పురాతనమైన చర్చి, బ్రిటిష్ వారు కట్టించినది. వచ్చేసి ఆ చర్చికి అయితే బుల్లెట్. చర్చిలో అయితే తీయనీకున్నది వీడియో, ఇంకా లోపలికి వెళ్ళి కూర్చుంటా, స్టాప్ చేస్తా వీడియో. ఇప్పుడైతే మజ్జిగ ఇస్తున్నారు ఆడ. భోజనాలు అయితే పెడతారు, కానీ ఇంతమందికి భోజనాలు అంటే కష్టమే కదా. ప్రతిరోజు కూల్ డ్రింక్స్ ఇస్తారు. చెట్టు దగ్గర బాగా చల్లగా ఉంది. ఇంకా మజ్జిగ తెచ్చినారు. మామూలుగా అయితే ప్రతి శుక్రవారం మా ఊర్లో, మా విలేజ్లో భోజనాలు పెడతారు. ప్రతి శుక్రవారం ఒక్కొక్కరు పెడుతుంటారు. ఇక్కడ అంతమంది కట్టాలంటే కష్టమే అవుతుంది. పైన చూడండి చెట్టుకు టెంకాయలు ఎన్ని ఉన్నాయో. కాసేపు కూర్చొని వెళ్ళాలి. ఇంకా ఇంటికి వెళ్ళి అన్నం పప్పు చేసిన తినాలి. బాగుంది ఇక్కడ ప్రశాంతంగా. అద్దలు తెచ్చుకుంటే బాగుండు, కొంచెం దూరం చూపు తగ్గింది. ఇంటికైతే వెళ్తున్నా. ఎండ బలుంది. చాలా ఎక్కువ ఉంది ఎండ. ఏం చేద్దాం, ఒక 5 నిమిషాలు, గట్టిగా 5 నిమిషాలు నడిస్తే ఇంటికి పోతాం. సడన్గా ఇప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చి బైక్ ఆపింది. భయపడినా నేను. చర్చి ఎన్ని గంటలకు సిస్టర్ అన్నారు. నేను ఏదో అని భయపడినా, 12కి అని చెప్పేసా.
ఇంతసేపు ఒక షాప్ చూపించాను కదా, ఒక నిమిషం సెల్ పట్టని. ఇంతసేపు ఒక షాప్ చూపించాను కదా, ఆ షాపు నందెల్లో చిన్న చెట్టు ఎదురుగా ఉంటుంది. మా తోడికోడలు షాప్ పెట్టిందనమాట. ఇంతసేపు టైం అక్కడ ఉండి మాట్లాడి వచ్చినాను. ఆమె ఇప్పుడు క్లాత్ బిజినెస్ చేస్తుంది. డ్రెస్సెస్, టాప్స్, లెగ్గిన్స్, చున్నీలు, లేడీస్ వేరు, లేడీస్కి సంబంధించిన అన్నీ. ఇప్పుడు చూసి రా షాప్లోకి చూద్దురా అంటే చూసి కాసేపు కూర్చొని వస్తాను. అందుకే లేట్ అయింది, లేదంటే తొందరగానే 3 కల్లా వచ్చేదాన్ని. అన్నీ బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఏమవుతుంది అంటే నాకు తోడికోడలు అవుతుంది, వరుస తోడికోడలు అవుతుంది. ఇంటికి వచ్చి చట్నీ చేద్దాంలే అనుకున్నా, టైం వల్ల అక్కడే అయిపోయింది. లేదంటే పొద్దున్న చెప్పినా కదా, మామిడి చెట్టు ఉంది కదా, ఒక కాయతో చట్నీ వేసుకుంటాను అని. ప్లాన్ సక్సెస్ అవ్వలేదు. అన్నం, పప్పు, ఒక గుడ్డు పొద్దున్న ఉడకబెట్టింటి, అన్నం లేసి ఉడకబెట్టిన. ఒక పొద్దు టైం అయితే అయిపోయింది. ముస్లిమ్స్ అయితే మామూలుగా ఈవినింగ్ 6:30కి టచ్ చేస్తారేమో. మాదైతే 3:45 ఆ టైంకి. ముస్లిమ్స్ అంత నిష్టగా ఒక పొద్దులు ఉండరులేండి. మధ్య మధ్యలో మజ్జిగ కానివ్వండి, పాలు, ఏదైనా స్నాక్స్ అట్లా తింటారు కొంతమంది. ఇక అసలు ఏం తినరనమాట. నేనైతే మార్నింగ్ ట్యాబ్లెట్ వేసుకునేది ఉంది కాబట్టి వాటర్ తాగేసి వెళ్ళిపోయినా. ఇప్పుడు వాటర్ అంటే ఇంకా మధ్యలో ఏం తాగనమాట, చర్చి నుంచి వచ్చే వరకు. బాగుంది ఈరోజు పప్పు. ఇదే టుడే వ్లాగు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్. పప్పు సూపర్ ఉంది.